ఇరాన్ చేస్తున్నటువంటి దాడులతో నిన్న అజర్బైజాన్ అయితే వణికిపోయింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయం నక్షివాన్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అది విమానాశ్రయ సమీపంలో కూలిపోయింది. మరో డ్రోన్ పాఠశాల వద్ద పడింది. దీంతో 2 గాయపడ్డారు. అయితే మేము అజర్బైజాన్ని లక్ష్యంగా చేసుకోలేదు, కేవలం అమెరికా స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని మళ్ళీ ఇరాన్ అయితే చెప్పుకొచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు డ్రోన్ల దాడితో అజర్బైజాన్ అయితే వణికిపోతుంది. మరొక వైపు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ విరుచుకుపడుతోంది. అజర్బైజాన్ మీద దాడి అనేది ఎవరు ఊహించలేదు. అంటే మామూలుగానే ఇక గల్ఫ్ దేశాల మీద విరుచుకుపడినా సరే గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద దాడి చేయడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఖురాన్తో పాటు భౌగోళిక పరిస్థితులు, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవి గనక దాని మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసినట్లుగా రేపు ఇస్లాం దేశాలన్నీ కూడా ఆరోపిస్తాయి. అందుకని ఇప్పుడు అవన్నీ కూడా సైలెంట్గా ఉన్నాయి. అయితే అజర్బైజాన్ మీద దాడి చేయడం అనేది ఎవరు ఊహించలేదు. అందుకే ఇప్పుడు ఇరాన్ ఏం చెప్పుకొస్తుంది, మేము అజర్బైజాన్ని ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదు, అసలు గల్ఫ్ దేశాల్లో కూడా మేము టార్గెట్ చేయలేదు, కేవలం అమెరికా స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తున్నామని చెప్పుకొస్తుంది.